వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగడ్ల. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం పురపాలక సంఘ డంపింగ్ యార్డ్ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో రూపాయలు 3.9 కోట్లతో ఏర్పాటు చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను రీసైక్లింగ్ యంత్రాలకు పూజలు నిర్వహించి ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పట్టణ సుందరీకరణ ప్రణాళికలు రూపొందించి కృషి చేస్తున్నామని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని, లెగసీ వ్యర్థాల ప్రాసెసింగ్ ద్వారా రీసైకిల్ చేయదగిన పదార్థాలు వేరు చేసి తిరిగి ఉపయోగించవచ్చునన్నారు. తద్వారా సహజ వనరుల వినియోగాన్ని తగ్గించడమే కాక వాయు నీటి కాలుష్యాలను నియంత్రించవచ్చునన్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్ దృష్టిలో ఉంచుకొని పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే రాము సూచించారు. గాజు ఎందుకు వస్తుందంటే సార్, మంటలు వెలుగుతున్నాయి పైన, అవి బ్లాస్ట్ అవుతాయి సార్. అవి గ్లాప్లో ఉన్న గ్లాస్ ఓకే మన సార్, ఈ ఫైనల్ గ్లాస్ వచ్చినప్పుడు అది క్లీన్ అవ్వచ్చు సార్. అది నమస్తే అండి. నమస్కారం అండి. ఇదా మీరు నోకండి, గోళ్ళు ఉంటారు అది పెద్ద ఉంటాయి కదా, పడుతారు, అది మొత్తం లోడ్ తీసుకెళ్తారు సార్. అది మరి ట్రాష్ ఎక్కడికి వెళ్తే ఇది ఎక్కడికి వెళ్తే ఏదండి ఆర్చిపరదండి, ఆర్టీఎఫ్ అంతానేమో అటు సిమెంట్ ప్లాంట్లకి పంపిస్తారు. అదే ఎక్కడికి వెళ్తుందండి, అది చివరికి వెళ్తున్నారు. టెక్నాలజీ ఏమి లేదు, ఓన్లీ గ్రేడింగే. పెద్ద మిషన్ ఉంటే ఎక్కువ టనేజ్ లోడ్ చేసుకుంటుంది.